ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు ఎల్లుండో నీకు పడే శిక్ష ఉంటుంది చూడు, దాన్నెవరూ మార్చలేరు కదా. ఆ శిక్షతో నీకోసం దీక్ష పట్టిన మా అన్నయ్య మనసు గతి ఏమవుతుందో, ఇక నీ భవిష్యత్తు ఏంటో, నిన్ను నమ్ముకున్న నీ చెల్లెలు అదే గాయత్రి మానసిక స్థితి ఏంటో. నీకు యావజ్జీవ శిక్షో ఉరి శిక్షో పడిందనుకో, బావగారి పరిస్థితి ఏంటి? ఆయన బతకగలరా? ఇంకా ఇలా దీక్షలు చేసుకుంటూ నీకోసం పిచ్చి వాళ్ళలాగా పరితపిస్తూ ప్రాణాలు కూడా వదిలేస్తారేమో. బాలగారు, మీకు నేనంటే ఎందుకంత ప్రేమ? నిజంగానే ఊర్వశి ఫణి అన్నట్టు నాకు శిక్ష పడితే నేను చెయ్యని నేరానికి నన్ను దోషిని చేసి కోర్టులో శిక్ష విధిస్తే మీరేమైపోతారు? నేను లేకపోతే ఉండగలరా? భవానీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు భవానీ, నాకొక మాట ఇస్తారా? చెప్పు భవానీ, నీకోసం ఏమైనా చేస్తా. నాకు కోర్టులో శిక్ష పడిందనుకో, నేను మీకు దూరంగా ఉంటాను. అప్పుడు నేను మీతో ఉండను. హా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు కదా, నీకెందుకు శిక్ష పడుతుంది? అయినా దుర్గమ్మ అంతా చూసుకుంటుంది, నీకేం కాదు, నేనున్నాను కదా. అయ్యో భవానీ, అలా కాదు. ఒకవేళ నాకు నిజంగా శిక్ష పడిందనుకోండి, మీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకోండి, హా? అలా అయితే మీరేం చేయాలో తెలుసా? రోజు బామ్మగారు అత్తయ్య గారు చెప్పినట్టు నడుచుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి. వాళ్ళు ఏవైనా చెయ్యొద్దు అని చెప్తే అస్సలు చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళకి చెప్పే వెళ్ళాలి. నా మాట వింటారు కదా? నాకు మాట ఇస్తారా? ప్రామిస్ చేయండి. భవానీ, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రామిస్ చెయ్యండి. భవానీ, ఇది నీకెలా కట్టాను అనుకుంటున్నావు? దీని గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదేంటో తెలుసా? మంగళసూత్రాలు. ఇది ఎవరి మెడలో అయితే కడతామో జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉండాలని చేసే ప్రమాణం అంట. నీ కష్టంలో, సుఖంలో, బాధలో అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసినట్టు అంట.